యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాపు మున్నూరు కాపు వేరువేరు కాదని అందరూ కలిసి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేయాలని అన్నారు. కాపు సోదరులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని, నవీన్ యాదవ్ వంటి యువ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇక్కడ మామూలుగా వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి అక్కడ ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరూ కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం చేసిన రాఘరావు గారు, పెద్దల హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పురుషోత్తం గారు ఫోన్ చేశారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు శెట్టిపల్లి శ్రీశైల అంతా కలిసి ఉండేటువంటి విధంగా ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు మున్నూరు కాపు అవసరం అందరం కూడా మనందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే ఎదురువాడు ఎవరైనా రాజకీయ పార్టీ మనకి న్యాయం చేస్తారు. రేపు నేను హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంతన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరియైన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తాను. కానీ ఎవరి రాజకీయాలు నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి, ఏరినంత శ్రమ ఉంటే ఆవిడంత అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చునే పొరపాటు రేపటికి నాంది పునాది పొద్దున మీ శ్రమ మీ ప్రాతినిధ్యం మీ భాగస్వామ్యం చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపుకోవడం మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అన్న ఏం కావాలి రావాలని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్య